సో మనకు టీఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ 2018. సో ఇది 29th జూలై 2018లో జరిగినటువంటి ఎగ్జామ్ అండి. సో ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో నేను నిన్న సిలబస్కి సంబంధించినటువంటి వీడియో కూడా మొన్న నేను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో మీరు సిలబస్ ఏముందో చూసుకోవచ్చు పేపర్ 1కి సంబంధించి. సో దీంట్లో మనకు అప్పుడున్నటువంటి సిలబస్లో జనరల్ ఇంగ్లీష్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అలాంటి మరి సిలబస్ కూడా అప్పుడు ఉండేది, ఇప్పుడు తీసేశారు. సో అలాంటి బిట్స్ మనం చూడడం అవసరం లేదు. సో అవన్నీ పక్కన పెడదాం. మిగిలిన అటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, తర్వాత జనరల్ సైన్స్ కానీ, తర్వాత ఇండియన్ హిస్టరీ కానీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ ఏ విధంగా వచ్చాయి తర్వాత ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో 2017-18 ఆ సంవత్సరంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడగడం జరిగింది. సో కాబట్టి అవి మీకు అంతగా యూజ్ కావు, కానీ ఎలా అడిగారో ఇప్పుడు చూసేటటువంటి ప్రయత్నం అయితే చూడండి, ఓకేనా. సో ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక కాలం మరి ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతున్నారు అంటే మనకు అప్పుడున్నటువంటి మరి కరెంట్ అఫైర్స్ ప్రకారంగా సిక్కిం రాష్ట్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చినటువంటి మనకు భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్పర్సన్ సచ్చిదానంద సిన్హా కానీ, తర్వాత శాశ్వత చైర్పర్సన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత మరి ప్రధాన న్యాయ సలహాదారు బెనగల్ నరసింహారావు కావచ్చు, తర్వాత కార్యదర్శి వచ్చేసి హెచ్విఆర్ అయ్యంగార్. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ కరెక్టే కాబట్టి మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందండి, మీరు అందరు కామెంట్ చేయాలి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. రైట్, ఇక చూసినట్లయితే ఇట్లాంటి బిట్స్ కూడా అడుగుతారు. భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో మరి సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది? ఆన్సర్ వచ్చేసి 2005 సంవత్సరంలో రూపొందించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హక్కులు, ఆస్తి, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయ సిద్ధాంతాలు క్రింది వాటిలో దేనికి సంబంధించినవి అని చెప్పేసి అంటుండు. సో కులీన పాలనలో ఇవన్నీ ఉంటాయా? ఉండవు. స్వల్పజన పాలనలో ఇవన్నీ ఉండవు. సో నియంతృత్వంలో అసలు స్వేచ్ఛ, సమానత్వం అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజాస్వామ్యం. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో మరి భారత రాష్ట్రపతికి మరి సలహా ఇచ్చేటటువంటి ఏదైతే కొలిజియం వ్యవస్థ ఉందో తొలిసారిగా ఎప్పుడు అవతరించిందని చెప్పేసి అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1993లో అవతరించడం అయితే జరిగిందనమాట. దిగువ పేర్కొన్నటువంటి రాష్ట్రాలలో విధానసభ సభ్యుల సంఖ్య ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ గల క్రమానుగత శ్రేణిని అమర్చమని అంటున్నాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. సో ఫస్ట్ మన తెలంగాణ, తర్వాత కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. తక్కువ నుంచి ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ పై భారతదేశం కేసును ఓడిపోవడానికి కింది అంశాలలో ఏది కారణమైందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది చాలా చాలా మరి రేర్ బిట్, ఇట్లాంటివి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కానీ అట్లాంటిది కూడా మనం అనుకోవచ్చు. సో ఇలాంటి బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్, బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అని చెప్పేసి అదొక క్వశ్చన్ అడిగారు. బంగ్లాదేశ్లోని ఢాకా. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి మరి కింది అంశాలను పరిశీలించండి అన్నారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. AB ఓన్లీ అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మే 1, 2018 నాడు న్యూఢిల్లీలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పదవిని ఎవరు చేపట్టారంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శితాంశు రంజన్కర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అప్పుడున్నటువంటి జీకే అండి ఇది. సో అప్పుడున్న కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీరు సో వీటి గురించి పెద్దగా వర్రీగా అనటం అవసరం లేదు. సో ఇట్లాంటి బిట్స్ అడుగుతారు, అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. రైట్, సో స్పోర్ట్స్కు సంబంధించి కూడా మరి టైటిల్స్ని ఎవరు మరి గెలుపొందారు అట్లాంటి బిట్స్ కూడా అడుగుతున్నారు చూడండి. తర్వాత సదస్సులకు సంబంధించి 8వ వార్షిక గ్లోబల్ ఎంటర్ప్రీనియర్షిప్ సమ్మిట్ GES అంటే ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో, భారతదేశంలోని హైదరాబాదు. తర్వాత జాతీయ పార్కు అండ్ రాష్ట్రం, ఇట్లాంటి వాటిపైన మరి ఎక్కువ బిట్స్ అడుగుతున్నారు చూడండి. ఇక్కడ దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, బందీపూర్ జాతీయ పార్క్ అనేది సో కర్ణాటకలో ఉన్నది. తర్వాత
గిర్ అటవీ జాతీయ పార్క్ అనేది మనకు గుజరాత్లో ఉన్నది. తర్వాత జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ అనేది మనకు ఉత్తరాఖండ్లో ఉన్నది. సో దాని తర్వాత మనకు మానస్ జాతీయ పార్క్ అనేది అస్సాంలో ఉంది. తెలంగాణలోని ఏ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్, నిజామాబాద్ జిల్లా. తర్వాత తెలంగాణలోని అన్ని విభజన పూర్వపు జిల్లాల్లో మరి కింది ఏ ప్రధాన ఖనిజం లభిస్తుంది అన్నాడు. సో బిల్డింగ్ రాళ్ళకు సంబంధించి బిల్డింగ్ స్టోన్స్ అంటామండి. సో వీటికి సంబంధించి లభిస్తాయి అన్నమాట. భారతదేశపు మొట్టమొదటి ఇంజన్ ఎనర్జీ సమర్థవంతమైన A1 కేటగిరీ రైల్వే స్టేషన్ కింది వాటిలో ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్ 2 అనేది కాచిగూడ రైల్వే స్టేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్, హైదరాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్. గత కొన్ని సంవత్సరాలుగా విపత్తు నిర్వహణపై ఇస్రో అభివృద్ధి చేసినటువంటి మరి కార్యాచరణ పద్ధతి ఇప్పుడు వ్యవస్థీకృతం చేయబడి ఒక కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో స్థాపించబడింది. సో దాని యొక్క పేరేమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ అండి. తర్వాత మనకు తదుపరి క్వశ్చన్ చూద్దాం. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలో మరి పనిచేస్తుందని చెప్పేసి అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పర్యావరణం, అడవులు, వాతావరణపు మార్పు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని కింది జీవావరణ అంటే నిల్వ రిజర్వులను మరి వాటి సంబంధించినటువంటి రాష్ట్రాలతో జతపరచండి అని చెప్పేసి అడిగాడు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్రెంట్లండ్ కమిషన్గా పిలువబడే పర్యావరణ మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది అనేటటువంటి క్వశ్చన్ అడిగారు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1987. జీవ వైవిధ్య చట్టం బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు గతంలో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి, 2002 అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో అభివృద్ధి ప్రక్రియతో సంబంధం లేనివి ఏవి? ఆప్షన్ 4 ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి పెరుగుదల అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి ఇవన్నీ. సో ఇవి మీరు అంతగా చూడని అవసరం లేదు, బట్ ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. 2018లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. మనకు ఇది కూడా తెలంగాణ పంటల సాంద్రతపై కింది అంశాలను పరిశీలించండి అన్నాడు. సో ఆ యొక్క 2016-17లో తెలంగాణలో సగటు పంటల సాంద్రత ఏ విధంగా ఉన్నది, పంటల సాంద్రత దేన్ని అంటారు, ఏంది అనేటటువంటి 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు అనమాట. కింది దినోత్సవాలను అవి జరుపుకోవాల్సినటువంటి తేదీ నెలను బట్టి జతపరచండి అన్నాడు. సో ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? తర్వాత జాతీయ వివక్ష నిర్మూలనపై అంతర్జాతీయ దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, నీటి కోసం ప్రపంచ దినోత్సవం. సో దీంట్లో చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDAకి మరి చైర్మన్గా భారత ప్రభుత్వం May 1, 2018 నాడు ఎవరిని నియమించిందని చెప్పేసి అడగడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ అది. సో సుభాష్ చంద్ర కుంతియా అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో తర్వాత చిప్స్ తయారీదారులు ఆక్సీకరణను మరి నిరోధించడానికి మరి బంగాళదుంప చిప్స్ను సంచులలో బ్యాగ్స్లలో ఒక వాయువుతో కలిపి లోడ్ చేస్తారు. అది ఏ వాయువు అని చెప్పేసి అడగడం జరిగింది. సో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్ ఇది. సో నైట్రోజన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ప్రజా వినియోగానికి సంబంధించి ఆహార పదార్థాల అమ్మకాలను మరియు దిగుమతులను క్రమబద్ధీకరించడానికి శాస్త్ర ఆధారిత ప్రమాణాలను పాటించడానికి ఏర్పాటు చేసిన చట్టబద్ధమైనటువంటి సంస్థ ఏది అని చెప్పేసి అడిగాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు FSSAI అనేది కరెక్ట్
ఆన్సర్ అవుతుంది. సరిగా నిల్వ చేయని వేరుశనగల వల్ల ఏ టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో కామెంట్ రూపంలో తెలియజేయాలి మీరు. అప్లాటాక్సిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రబ్బరు తయారీలో వినియోగించేటటువంటి రసాయనం ఏది? కరెక్ట్ ఆన్సర్ సల్ఫర్. విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి శ్వాసకోశ సిండ్రోమ్ దేని వలన సంభవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వైరస్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని పొంది తీరుతాను, గర్వించదగ్గ ఈ ప్రకటనను చేసినటువంటి వ్యక్తి ఎవరు? సో మీకు అందరికీ తెలుసు, బాల గంగాధర తిలక్. ఇక్కడ సాంఘిక సంస్కర్త, తర్వాత ప్రారంభించిన లేక నడపబడినటువంటి ఉద్యమం ఏది, దానికి సంబంధించి మరి పరిశీలించండి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. బి అండ్ డి మాత్రమే కరెక్ట్ అవుతుంది. 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం ఏమిటి అని చెప్పేసి అడిగాడు. సో కొవ్వును పులిమిన తూటాల ఉదంతం అనేది తక్షణ కారణంగా మనం చెప్పవచ్చు. కింద ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం చేసినటువంటి ప్రదేశాలను కాలానుక్రమంగా అనుగుణంగా మరి అమర్చండి అన్నాడు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుందండి. సో ఫస్ట్ సి ఢిల్లీ, తర్వాత బి లక్నో, తర్వాత డి కాన్పూర్, తర్వాత ఏ ఝాన్సీ. సో ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. బెంగాల్ విభజనను కావించినటువంటి రాజప్రతినిధి ఎవరు? సో మీకు అందరికీ తెలుసు, కర్జన్ ప్రభువు. క్రింది రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. సో ఈ వరుస క్రమంలో అమర్చడం ఒకటి కానీ, తర్వాత ఆరోహణ అవరోహణ క్రమంలో ఉన్నటువంటివి కానీ, తర్వాత జతపరచండి లాంటి బిట్స్ కానీ, తర్వాత తక్కువ నుండి ఎక్కువ దాని యొక్క క్రమంలో అమర్చండి, ఇలాంటి బిట్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు చేయగలుగుతారు. సో దీంట్లో ఇప్పుడు మనం చూద్దాం. సో కింది రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి అని అడగడం జరిగింది. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ అండి. కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సో కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏంటిది? లేని అంశం అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రంథాలయాలు లేదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం 2007వ సంవత్సరంలో నియమించినటువంటి ఎంఎం పుంచి కమిషన్ ఏ అంశాలను పరిశీలించి 2010 సంవత్సరంలో తన నివేదికను మరి సమర్పించింది అని చెప్పేసి అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017లోని ఏ విభాగం ప్రకారం తెలిసి కానీ స్వచ్ఛందంగా కానీ ఏ వ్యక్తి కూడా మరి నిర్దిష్ట బ్యాంకు నోట్లను అంటిపెట్టుకోవడం, బదిలీ చేయడం లేదా తీసుకురావడం చెయ్యకూడదు. సో దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 5 ఫస్ట్ 1 కరెక్ట్ ఆన్సర్. సాధారణంగా ఆదాయం, సంపద, వినియోగ అసమానతలు అధికంగా ఉన్నట్లయితే మరి పేదరికం ఏమవుతుంది? సో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. తాగునీరు మరియు పేదల కొరకు మరి గృహాలపై కొనసాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి ఈ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. సో జిఎస్టికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో దీనికి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. సో రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడానికి సంబంధించి కింది అంశాలలో
వర్తించేది కాదు, వర్తించనిది ఏది అని చెప్పేసి అడిగారు. సో మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రపంచ వాణిజ్య సంస్థ సవాళ్లను పరిష్కరించడానికి, ఎదుర్కోవడానికి ప్రణాళిక సంఘానికి అవసరమైన సాధనాలు లేవు అనేది సో కరెక్ట్ కాదనమాట, అది వర్తించదనమాట, అది కరెక్ట్ ఆన్సర్. ఒక నిర్దేశిత సంవత్సరంలో గల ప్రజల ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. తలసరి ఆదాయం, పెర్ క్యాపిటా ఇన్కమ్ అన్నమాట. శాతవాహనుల మతం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో శాతవాహనుల మతం ఏమిటండి? సో కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతారా? కింద కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఏ అండ్ బి అండి. సో హిందూయిజం అండ్ బుద్ధిజం, సో వాళ్ళు ఫాలో అయినటువంటి మతంగా చెప్పవచ్చు మనం. కింది వాటిలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించని రాజవంశం ఏది? సో కింది వారిలో సో వాటిలో చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించని రాజవంశం ఏమిటి? సో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ చోళా అండి. చోళా వాళ్ళు పరిపాలించరు. సో సంగమ, ఆ తర్వాత అరవీడు, సాలువ వీళ్ళు పరిపాలిస్తారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సో చోళా అనేది కాదనమాట, అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాన్పూర్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమం గురించి నొక్కి చెప్పడంతో పాటు వెంటనే రాష్ట్ర విభజన కొరకు జనసంఘ్ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలోనే ఏ సంవత్సరంలో జరిగింది అది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1973. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014ను రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అని చెప్పేసి అడిగాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో ఫిబ్రవరి 20, 2014 అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. తెలంగాణ జనసభ యొక్క అధికారిక పత్రిక పేరేమిటి? తెలంగాణ జనసభ యొక్క అధికారిక పత్రిక పేరు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జన తెలంగాణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట, జన తెలంగాణ. దాశరథి కృష్ణమాచార్య ఏ రచనకు గాను సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిమిరంతో సమరం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఒగ్గు కథకు సంబంధించి నిష్ణాతుడు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మిద్దె రాములు అనేది కరెక్ట్ ఆన్సర్. తెలంగాణలో గుమ్మి ఒక ప్రసిద్ధ పదం, దీనికి కింది వాటిలో దేనితో సంబంధం ఉంది అని చెప్పేసి అడిగాడు. సో చాలా గమ్మత్తు అయినటువంటి క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆహారాన్ని నిల్వ చేసేది మరియు వ్యవసాయ ధాన్యాన్ని ఉత్పత్తులను నిల్వ చేసేది, దాన్ని మనం గుమ్మి అని చెప్పేసి అంటాం. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో బఘేలా అంటే ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, కట్టుబడినటువంటి కార్మికుడు కరెక్ట్ ఆన్సర్. భూదానోద్యమ తత్వం అనేటటువంటి గ్రంథం రాసినది ఎవరు? ఆప్షన్ 2 వెదిరే రామచంద్రారెడ్డి రాశారండి. ఓకేనా? సో భూదానోద్యమం చేసిందేమో వినోబా భావే, సో భూదానోద్యమ తత్వం అనేటటువంటి గ్రంథం రాసిందేమో మరి వెదిరి రామచంద్ర రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. వావిలోవియన్ మూల కేంద్రాల యొక్క భాగంగా భారతదేశం కింది వాటిలో వేటి కొరకు గుర్తించబడింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, బియ్యం, చిరుధాన్యాలు, చిక్కుళ్ళు. జాతీయ రాజధాని ప్రాంతమైనటువంటి ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం అంటే మనకు కేంద్రపాలిత ప్రాంతం ఏది అని చెప్పేసి అంటుండు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 చండీగఢ్ అనేది కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో మరి 2011లో సేకరించినటువంటి జనాభా గణాంకాలు కింది వాటిలో ఏది ఎన్నవది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 15వది అండి. 15వ జనాభా లెక్కలు 2011లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ జోన్లలో సగటు వార్షిక వర్షపాతం ఆధారంగా కింది జతలను పరిశీలించండి అన్నాడు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. జయభారత్ రెడ్డి కమిటీ కింది వాటిలో ఏ అంశం కొరకు నియమించబడింది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో నియామకాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ ఐక్య వేదికను మరి ఆరంభించడంలో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కేశవ్ రావ్ జాదవ్ అన్నమాట. కేశవ్ రావ్ జాదవ్ కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో దేని ఆధ్వర్యంలో తెలంగాణ జాగరణ సేన ఏర్పడింది? సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తెలంగాణ రాష్ట్ర సమితి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ డిమాండ్ను పరిశీలించడానికి మరియు ప్రణబ్ ముఖర్జీ కమిటీని 2004లో ఎవరు నియమించారు? సో కరెక్ట్ ఆన్సర్ యూపీఏ ప్రభుత్వం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ యొక్క ఒక అధ్యాయం చీకటి అధ్యాయంగా పిలువబడింది, ఎందుకంటే ఆ అధ్యాయాన్ని ప్రజలకు బహిర్గత పరచలేదు. అది ఏ అధ్యాయం? సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8వ అధ్యాయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది అంశాలను పరిశీలించండి అన్నాడు. సో ఇక్కడ మనకు 2016కి సంబంధించి ఒక అంశాన్ని తీసుకొని ఇక్కడ 3 అంశాలను ఇచ్చాడు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆప్షన్ బి అండ్ సి మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో కింది అంశాలను పరిశీలించండి. టాస్క్ కానీ తర్వాత మరి టాస్క్ గురించి వివిధ మరి వ్యాఖ్యలు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మరి చదువుకుంటూ పోతే వీడియో లెంతీగా అవుతుంది. మీరు ఒక్కసారి పీడిఎఫ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మరి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ నేను అక్కడ ఇస్తాను. తర్వాత మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తల్లి మరియు శిశువుల ఆరోగ్యాన్ని శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకొని శిశు మరణాల రేటును తగ్గించేటట్లుగా సంస్థాగతంగా ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేటట్లుగా మరి తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దాని పేరేమిటి అని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 2 అండి, కేసీఆర్ కిట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. దీనికి తెలంగాణ ప్రభుత్వపు పశువుల పథకం గురించి కింది అంశాలను పరిశీలించండి అన్నాడు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది ఏ అండ్ బి అనేది కరెక్ట్. కింది వారిలో ఎవరు చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సుందర్ లాల్ బహుగుణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో వాహనాల నుండి వెలువడే మూలకం ఏది? ఏ మూలకం వెలువడుతుంది అని చెప్పేసి అడిగారు. జింక్ అండి. జింక్ అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుతున్న స్థాయి యొక్క గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్. ఆగస్టు 2016లో తెలంగాణలో మిషన్ భగీరథను మరి భారత ప్రధాన మంత్రి ఏ గ్రామం వద్ద ప్రారంభించారు? సో కోమటి బండ అండి. కోమటి బండ వద్ద ప్రారంభించడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంకు సంబంధించి కింది వాటిలో ఏ అంశం సరి అయినది కాదు అని చెప్పేసి అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఇది ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ కాదనమాట. సో ఇది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. తెలంగాణలోని కింది వాటిలో ఏ ప్రాజెక్టు తన నదీ పరివాహ ప్రాంతాల నుండి నీటిని సరఫరా చేయడానికి వాడబడింది? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్. కింది వాటిలో ఏ స్కీమ్లు జన్ సురక్ష యోజన పరిధిలోకి వస్తాయి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. బి, సి మరియు డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను వాటి ప్రారంభ తేదీల ఆధారంగా జతపరచండి అన్నాడు. సో అప్పుడు ఉన్నటువంటి మరి ఈ యొక్క పాలసీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఇక్కడ పథకం పేరు ఇచ్చారు, ప్రారంభ తేదీ ఇచ్చారు. సో మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకసారి చూద్దాము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఏ యుద్ధంలో ఓడించారు? సో మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మొదటి టరైన్ యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్ అడిగారు. ద కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ ఏన్సియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ అవుట్లైన్ అనే ఆంగ్ల పుస్తకాన్ని రచించినదెవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, డిడి కొసంబి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది జతలను పరిశీలించండి అన్నారు. సో డాక్టర్ సత్యపాల్, భారత జాతీయ సైన్యం, షౌకత్ అలీ, ఖిలాఫత్ ఉద్యమం, కన్నెగంటి హనుమంతరావు, పల్నాడు సత్యాగ్రహం, సుభాష్ చంద్రబోస్, జలియన్ వాలాబాగ్ ఉదంతం. సో మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బి మరియు సి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఆంధ్ర ప్రాంతంలో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఆంధ్ర ప్రాంతంలో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కారన్ వాలిస్. ఉష్ణమండల తుఫాన్లు మరియు అవి పిలువబడే పేరుకు సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి 3 కూడా కరెక్ట్ అండి. అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్ లో వచ్చేటటువంటి వాటిని హరికేన్ అని చెప్పేసి అంటారు. తర్వాత వాయవ్య పసిఫిక్ లో వచ్చేటటువంటి వాటిని టైఫూన్ అని చెప్పేసి అంటారు. తర్వాత దక్షిణ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రంలో వచ్చేటటువంటి వాటిని సైక్లోన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణకు సంబంధించినటువంటి క్రింది ప్రాంతాలలో సింహ విహారం ఎక్కడ ఉన్నది? సో కరెక్ట్ ఆన్సర్ నాగార్జునకొండ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. సో 1996 సో అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట. కింది ఏ జిల్లాలో జోగిని వ్యవస్థ అసలు లేదు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఖమ్మంలో అస్సలు లేదు. హంపి నుండి హరప్పా దాకా అను గ్రంథకర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తిరుమల రామచంద్ర. గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహాద్వారములు కలవు? కరెక్ట్ ఆన్సర్ 8 అండి. సో దాని తర్వాత జనరల్ ఇంగ్లీషు మనకు ఇప్పుడు లేదండి. సో గత సిలబస్లో పోయినసారి సిలబస్లో ఉండే ఆర్థమెటిక్ రీజనింగ్, సో ఇవన్నీ సిలబస్ ఉండే, ఇప్పుడు ఇవన్నీ తీసేశారనమాట. సో మీకు చాలా చాలా అంటే జిఎస్ పేపర్ ఈసారి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు బాగా అట్లాంటి బిట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి బిట్స్ అలాంటి బిట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువ కూడా అవరోహణ ఆరోహణ క్రమంగానే కాలానుక్రమంగా అమర్చ